మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి వచ్చిందండి. పిల్లలు స్కూల్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ చాలా హడావిడి అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచనే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు చాలామంది ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే స్టోర్ చేసుకుంటారు. నేను ఎక్కువ ఏం చేసుకోను. సో ఇన్స్టాంట్గా ఏదైనా డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇడ్లీ దోశ ఎక్కువ బ్యాటర్ స్టోర్ చేసుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేసి కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. సో దీనికోసం అయితే నేను ఒక 2 గ్లాస్ ఆర్ 2.5 గ్లాస్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. నార్మల్ బియ్యం అయినా పర్లేదు, లేదంటే ఇడ్లీ రైస్ ఉంటాయి చూడండి, అదైనా పర్లేదు. నేనైతే రేషన్ బియ్యం ఒక 2.5 గ్లాస్ తీసుకున్నాను. 1 టీ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. కొంచెం శనగపప్పు, మెంతులు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే. సో ఇందులోనే ఇంకా మీరైతే కొంచెం కందిపప్పు, పెసరపప్పు అలా కూడా వేసుకోవచ్చు. అది నేను ఫర్దర్గా షేర్ చేస్తాను. ఇందులో అయితే జస్ట్ ఓన్లీ మెజర్మెంట్ అయితే 2:1 రేషియో. ఒక 1 కూడా ఏం కాదు, టీ గ్లాస్ నేనైతే హాఫే వేసుకున్నాను. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది నీట్గా. మనకైతే ఒక 4-5 అవర్స్ అలా నానిపోయిన తర్వాతకి మిక్సీ పట్టేసుకోండి మంచిగా స్మూత్గా బ్యాటర్. ఫస్ట్ అయితే రైస్ మిక్సీ పట్టేసుకుంటాను నేను ఎప్పుడు, తర్వాతకి మినపప్పు. రైస్ కొంచెం వాటర్ వేసుకుంటే మిక్సీ పడతాం కాబట్టి ఇది కొద్దిగా లూజ్ ఏమైనా ఉన్నా కూడా మినపప్పు త్వరగా మంచిగా థిక్గా మిక్సీ అయిపోతుంది. అందుకని కొద్దిగా ఏమైనా లూజ్ ఉన్నది ఇది సెట్ చేసుకుంటుందని నేను మినపప్పు లాస్ట్కి పట్టేస్తాను. నైట్ మొత్తం మంచి ఈ విధంగా బాగా కలిపేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ ఉంచేసుకుంటాను. ఎక్కువ నేను అంటే ఈ విధంగా రైస్తో ఎక్కువ నేను చెయ్యనండి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, తినేయరు. సగం తిని సగం వదిలేస్తారు, ఫుడ్ వేస్ట్ చేస్తారు అనేసి. ఇంకా ఎప్పుడో మంత్లీ వన్స్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా ఇచ్చినా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఇదైతే నెక్స్ట్ డేకి చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా అయిందో. ఇంకా నాకు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోతుందని ఇంకొంచెం సేపు ఉంచితే బాక్స్ మొత్తం నిండిపోతుంది. బట్ పర్లే మంచిగా ఫర్మెంటేషన్ అయిందనేసి ఫాస్ట్గా చేసి పెట్టేశాను. నేను పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తారు కదా, అది అలాగే బాక్స్లోకి నేను సేమ్ పెట్టాను. ఎస్పెషల్లీ మా చిన్న బాబు తనైతే రైస్ ఏం తీసుకెళ్లరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఎనీ ఫ్రూట్ అలా తీసుకెళ్తారు అన్నట్టు. ఇంకా పెద్ద బాబుకి అయితే లైట్ ఏదన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, ఫ్రూట్ రైస్ అలా పెడతానే తప్ప బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాను అన్నట్టు. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళు తిన్నది బాక్స్లో సేమ్ ఉందనుకోండి, ఇది సేమ్ నేను తినను, మార్నింగే తిన్నాను ఫీల్తో ఉంటారు అన్నట్టు. అందుకని కొంచెం జస్ట్ చేంజ్ చేస్తే అయిపోతుంది. కొద్దిగా పిండి తీసుకొని సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ తీసుకొని ఆయిల్లో కొన్ని పోపు గింజలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆనియన్ మంచిగా మగ్గిపోయిన తర్వాతకి కొంచెం సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా కారం, గరం మసాలా, బేసిక్ స్పైసెస్ వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆల్రెడీ నేనైతే ఒక 2-3 పొటాటో, చిన్నవి అయితేనే 3 తీసుకొని, పెద్దవి అయితే ఒక 2 సరిపోతుంది. నేను చిన్నవి ఒక 3 తీసుకున్నాను. పొటాటోని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకుంటున్నాను లోపల స్టఫ్ లాగా. దీన్ని మనము ఉత్తప్పం పైన వేయచ్చు, లేదంటే మంచిగా ఆలు దోశ చేయొచ్చు. మసాలా అలా వేసి డిఫరెంట్గా, ఇంకా తెలిసిందే కదా మనకి దోశని ఎన్ని రకాలుగా చేయొచ్చు అని. బట్ మా పిల్లలకి అదేంటో ఏమో పెద్దగా చేయడం కన్నా చిన్నగా ఊతప్పం లాగా, లేదంటే చిన్న ప్యాన్ కేక్ లాగా ఉంటే చాలా ఇష్టము. అలా ఎన్ని పెట్టు తినేస్తారు. మంచిగా ఒక బాక్స్లో ఒక 5-6 పెట్టాను అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఇంక ఈ మధ్య మా చిన్న బాబు కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి తనకి కళ్ళకి చూడడానికి మంచి టెంప్టింగ్ ఉండాలి, ఇంకా చిట్టిగా ఉంటేనే బాగా ఇష్టము. బాక్స్ కంప్లీట్ చేసుకొని వస్తాడు, లేదంటే ఇంక అంతే. నచ్చలేదనుకోండి ఒక్క ముద్ద కూడా తినడు మిన్ను. ఎక్కడైతే చిన్నగా ఆలుని స్టఫ్ ఇట్లా ప్యాన్ పైన పెట్టేసి మనం పిండి ఉంది కదా అది పోట్ చేశాను. ఈ విధంగా చిట్టి స్టఫ్డ్ దోశ లాగా, లేదంటే పెద్దగా దోశ వేసుకొని దానిపైన కూడా వేసుకోవచ్చు. ఇంకా మా చిన్నబాబుకి ఇలా చూడడానికి ఇష్టము, మంచిగా తింటాడు కదా అనేసి ఈ విధంగా చేసి తన బాక్స్కి పెట్టేశాను. ఒక 5-6 అలా ఈజీగా తినేస్తాడు. ఇంకా పీనట్ చట్నీ అంటే మా పిల్లలకి నేను చేసే పీనట్ చట్నీ అయితే ఇంకా బాగా ఇష్టము. సో అదైతే నేను ఆల్రెడీ షార్ట్లో ఉంది, నేను మా పిల్లలకి ఎలాంటి చట్నీస్ చేస్తాను అనేసి ప్లేలిస్ట్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఓకేనా. ఇదైతే ఇంకా ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్వి బీట్రూట్ ఒకటి మంచిగా బాయిల్ చేసుకున్నాను. ఇంకొంచెం బ్యాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా బీట్రూట్ ప్యూరీ ఉంది చూడండి, అది ఇందులో కలిపేసుకోండి. బ్రోకలీ తినకపోయినా, లేదంటే పంకిన్ తినకపోయినా, క్యారెట్, బీట్రూట్, పాలకూర అవన్నీ కూడా మంచిగా ప్యూరీ టైప్ లాగా దోశ బ్యాటర్లో వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకంగా వేసిన, ఇప్పుడు చాలామంది ఏంటంటే
ఇడ్లీ దోశ బ్యాటర్ 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటారండి. అలాంటప్పుడు సేమ్ ఇడ్లీ వేయకుండా ఒకరోజు బీట్రూట్తో, క్యారెట్తో, లేదంటే పాలకూరతో, స్వీట్ కార్న్తో ఆల్రెడీ నేను అది వీడియో షేర్ చేశాను, చూసేయండి. బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అన్ని ప్లే లిస్ట్లో క్లియర్గా ఉంటుంది. మీకు ఏం కావాలో అది ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి, బోలెడన్ని ఉన్నాయి, చూసేయండి. ఇంకా ఇడ్లీ అయితే మా పిల్లలకి చిన్న వెంటనే ఇష్టం, చెప్పాను కదా, ఇలా చేస్తేనే ఇష్టం. పెద్దవి అస్సలు తినరు. ఇలా చిట్టి చిట్టివి మొత్తం ఎన్ని ఉంటాయండి, 12 అంటే అన్నీ కలిపి ఒక 2 ఏమో అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు. మంచిగా తినేస్తాడు అన్నట్టు. సో ఇంకా మిన్ను అయినా కన్నయ్యకైనా చిన్నవే ఇష్టము. పీనట్ చట్నీ ఇంకా కామన్ ఖచ్చితంగా ఉండాలి. నేను కొబ్బరి చట్నీ, కొత్తిమీర ఏ చట్నీ చేసినా పీనట్ చట్నీ మాత్రం లేకుంటే అస్సలు తినరు మా పిల్లలు. ఇంకా చట్నీ ఎక్కువ తింటారు, అంత ఇష్టము. సో మిన్నుకైతే నేను ఇంకా ఇది నెక్స్ట్ డేకి మంచిగా, నెక్స్ట్ డే కూడా మనం సాల్ట్ అలా యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా ఈ విధంగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో బీట్రూట్ కాదు, క్యారెట్ చేసుకోండి, బ్రోకలీ అండ్ పంప్కిన్, నెక్స్ట్ స్వీట్ పొటాటోతో చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఇక్కడైతే నేను సేమ్ బ్యాటర్ తోటి అయితే పొంగనాలు చేస్తున్నాను. తను బ్రేక్ఫాస్ట్, మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటే, ఎస్పెషల్లీ కన్నయ్యకి అయితే బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోతే, చెప్పాను కదా అవసరం లేదు బాక్స్కి. మిన్నునేనండి బ్రేక్ఫాస్ట్ జస్ట్ 2-3 తిన్నాడంటే స్నాక్స్ లాగా ఏదో ఒకటి కావాలి. అందుకని ఇంకా ఈ విధంగా మంచిగా పొంగనాల్లాగా వేస్తున్నాను. సో మంచిగా ఉంటుంది, చాలా మెత్తగా. పిండి పులిసిందంటే, ఫర్మెంటేషన్ అయిందంటే చాలు. మంచిగా ఈ దోశ బ్యాటర్తో ఇడ్లీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం కూడా చేసుకోవచ్చు. అండ్ దోశ, మసాలా దోశ, రకరకాల కారం దోశ, అన్ని ఆనియన్ దోశ, రకరకాలుగా చేసుకోవచ్చు. హ్యాపీగా 1 వీక్ సేమ్ బ్యాటర్తో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా సేమ్ తిన్న ఫీల్ ఉండదు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంక ఇక్కడైతే నేను మంచిగా పొంగనాలు రివర్స్ ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను, బాగుంటుంది. ఇంక ఇది కూడా నేను బాక్స్లో ఒక 2 అలా పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్కి తినేస్తే బాక్స్కి ఈ విధంగా ఒక 2 పెట్టి పీనట్ చట్నీ పెట్టి ఏదన్నా ఫ్రూట్ అలా పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకున్నాను, ట్రై చేయండి. మీకు కూడా 1 వీక్కి టెన్షనే ఉండదు. ఈ విధంగా మీరు చేసి పెట్టేసుకున్నారంటే జస్ట్ క్యారెట్, బీట్రూట్ బాయిల్ చేసుకొని ప్యూరీ పట్టేసుకోవడమే. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.